అగ్ని ప్రమాదాలను అదుపు చేసేందుకు అత్యాధునిక పద్ధతులు వాహనాలు వినియోగిస్తున్నామని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ కె సత్యనారాయణ చెప్పారు. భవిష్యత్తులో డ్రోన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని వెల్లడించారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున వాటి నివారణ చర్యలపై సత్యనారాయణతో ఈటీవీ ముఖాముఖి. వేసవికాలం వచ్చేసింది. వేసవికాలంలోనే ఎందుకు అగ్ని ప్రమాదాలు అధికంగా జరుగుతాయి, వాటి నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ కె సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, అగ్ని ప్రమాదాలు ఎందుకు వేసవికాలంలోనే అధికంగా జరుగుతూ ఉంటాయి? వేసవికాలంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండటం, అదే వేగంగా గాలులు వీయటం వలన అగ్ని ప్రమాదాలు విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షాపింగ్ మాల్స్లో చాలా వరకు ఫైర్ ఫైటింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉంచకపోవడంతో పాటుగా వాళ్ళు క్లోజ్డ్ సర్క్యూట్లో నిర్మిస్తూ ఉంటారు. ఇటువంటివి మీరేమైనా గుర్తించారా? వాటిపైన ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నారు? షాపింగ్ మాల్స్ అనే కాకుండా కొన్ని హాస్పిటల్స్ కానీ, కొన్ని విద్యా సంస్థల్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ ఇటువంటి ఈ ఫైర్ ఎక్విప్మెంట్ అనేది పెట్టకుండా వీళ్ళు అటువంటి సంస్థలు నిర్వహించే పని చేసే వాళ్ళని గుర్తించడం జరిగింది. 1200 మందిని గుర్తించి ప్రాసిక్యూషన్ లాంచ్ చేయడం జరిగింది. 98 ఇన్స్టిట్యూషన్స్కి అగెనిస్ట్గా కోర్టు ద్వారా పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తిరుపతి లాంటి అటవీ ప్రాంతాల్లో తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అడవిలో ఈ పశువులను తోలుకొని వెళ్ళిన వ్యక్తుల ద్వారా కానీ, లేదంటే యాత్రికుల ద్వారా కానీ, లేదా అటవీ ప్రాంతంలో ఉన్న రాళ్ళు రాచుకోవడం వల్ల తురకలు వ్యాపించి దాని ద్వారా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఉంటాయి. అయితే ఇటువంటి అగ్ని ప్రమాదాలకి బీట్ ద బుష్ వాళ్ళ ఆ పాలసీని మనం ఫాలో అవుతూ ఆ పక్కన ఉన్న బుషెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తే అది అగ్ని ప్రమాదం వ్యాపించకుండా అటు అటవీ శాఖ ద్వారా, ఇటు మా అగ్నిమాపక శాఖ ద్వారా కూడా ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. గత సంవత్సరం సింహాచలంలో ఇటువంటి పెద్ద అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఈ బుషెస్ అన్నింటినీ క్లియర్ చేసినప్పటికీ ఈ అగ్ని ప్రమాదం 3 days వరకు కంటిన్యూగా ఉండటం వల్ల మాకు అప్పుడే ఒక ఐడియా వచ్చి ఈ బ్యాక్ ప్యాక్స్ అనేవి కొన్ని కొనుగోలు చేయడం జరిగింది. సో ఈ బ్యాక్ ప్యాక్స్ అనేవి ప్రతి జిల్లాకి కూడా ఇచ్చాం. వాటిని మనం ఈ క్రిమి కీటకాలని పారద్రోలే విధంగా మన వాళ్ళు ఏ విధంగా అయితే ఎక్స్ట్రా వాడతారో అటువంటి సిలిండర్స్నే ఈ ఫైర్మెన్ కూడా వీపుపై కట్టుకొని కొండ ప్రాంతాలకు ఎక్కి అక్కడి నుంచి ఈ అగ్ని ప్రమాదాలను ఆపడం జరుగుతుంది. సో ఇటువంటి బ్యాక్ ప్యాక్స్ అనేవి 50 తీసుకున్నాం. మిస్ట్ బుల్లెట్స్ సహాయంతో కూడా ఈ కొండ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అగ్ని ప్రమాదాలని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. అగ్ని ప్రమాదాలని నివారించడానికి, ప్రమాదం జరిగినప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి ఎటువంటి పరికరాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి? బేసిక్ వాటర్ టెండర్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ని మనం యూజ్ చేస్తున్నాం. ఆ వెహికల్స్లో కూడా ఆటోమేటిక్ మానిటర్ సిస్టమ్ ఉండే వెహికల్స్ దగ్గర నుండి 16,000 లీటర్ల వాటర్ కెపాసిటీని క్యారీ చేయగలిగే వాటర్ బౌజర్స్ కూడా ఉన్నాయి. హోమ్ టెండర్స్ను కూడా మనం ఈ అగ్ని ప్రమాదాలకి ఉపయోగిస్తున్నాం. వెహికల్స్ వెళ్లే అవకాశం లేనప్పుడు ఈ మిస్ట్ బుల్లెట్ సహాయంతో ఈ సందుల్లో కానీ, చిన్న చిన్న వీధుల్లో కానీ వెళ్ళి అగ్ని ప్రమాదాలని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. 3 వీలర్స్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ 3 వీలర్స్ మీద ఫైర్ ఎక్స్టింగ్విషర్ను ఫిట్ చేసి వాటి సహాయంతో కూడా, అంటే సింగిల్ మ్యాన్ ఆపరేషన్ కూడా చేసే విధంగా ఈ వెహికల్స్ని చిత్తూరులో కొనుగోలు చేయడం జరిగింది. అంటే మనకు విశాఖపట్నంలో కానీ, ఇటు క్యాపిటల్ సిటీ ఏరియాలో కానీ 100 మీటర్ల పైన ఉన్న భవంతులన్నిటికీ కూడా వాటిల్లో అగ్ని ప్రమాదాలకి ప్రజలకు సహాయ సహకారాలు అందించే విధంగా ఈ హైడ్రాలిక్ ప్లాట్ఫామ్స్ అని కొత్త వెహికల్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ వెహికల్స్ మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే 54 మీటర్ల వరకు హైట్ వరకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను రెస్క్యూ చేయడం కానీ, లేదా మంటలను ఆర్పడానికి కానీ ఈ వెహికల్ని ఉపయోగిస్తున్నాం. ఫ్యూచర్లో 200 మీటర్లు లేదా 400 మీటర్ల హైట్ వరకు కూడా వెళ్లే విధంగా అక్కడి నుంచి డ్రోన్ సహాయంతో అక్కడ మంటలను ఆర్పే విధంగా కూడా మనం ఈ ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అసలు? అంటే ఈ వేసవికాలంలో ఒకటి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకైతే మనకి గడ్డివాములకు సంబంధించి చిన్న గడ్డివాములను ఏర్పాటు చేసుకోవటం, వాటిని దూరంగా ఉంచుకోవటం అనేది ఒకటైతే, రెండోది ఇళ్లలో జరిగే అగ్ని ప్రమాదాలకు సంబంధించి కూడా మనకి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ కానీ, లేదంటే ఈ గ్యాస్ ద్వారా జరిగే అగ్ని ప్రమాదాలు కానీ, ముఖ్యంగా ఆయిల్ ఫైర్స్లో ఏమవుతుందంటే మనకి పిండి వంటలు అవి తయారు చేసినప్పుడు ఈ పెనం మీద ఉన్న ఆయిల్ మీద ఆడవాళ్ళు ఎక్కువగా నీళ్లు జల్లుతూ ఉంటారు. ఆ నీళ్ళు వల్ల ఎక్కువగా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అందువల్ల అటువంటిది చేయకుండా ఈ ఆయిల్ ఫైర్కి సంబంధించి ఎప్పుడైనా ఆయిల్ ఫైర్ జరిగినా కూడా కంగారు పడిపోకుండా పక్కనే ఉన్న పిండి కానీ, వరిపిండి కానీ,
సోడిపిండి కానీ ఎటువంటి పిండి ఉన్నా కూడా ఆ పిండిని వెంటనే ఆయిల్ మీద వేయటం వలన ఆ మంట వెంటనే ఆరిపోతుంది. సో భయపడకుండా, కంగారు పడకుండా వెంటనే దగ్గరున్న పిండి ఏదైతే పిండి ఉంటుందో ఆ పౌడర్ని దాని మీద చల్లితే మంటలు ఆరిపోతాయి. సో ఇది కాకుండా మనకి షాపుల్లో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ, ఈ మల్టీప్లెక్స్ సినిమా హాల్స్లో కానీ వీటన్నిటిలో కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా పనిచేస్తున్నాయి లేదా, హోజులు కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేదా, వాటర్ ట్యాంక్లో వాటర్ ఉందా లేదా అన్నది కూడా యాజమాన్యం వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యనే మనకి విశాఖపట్నంలో ఒక సినిమా హాల్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అది ఎవరూ లేని టైంలో జరిగింది కాబట్టి అందరూ ఏ ప్రమాదం సంభవించలేదు. లేదు అంటే అక్కడ ఉన్న దానికి ఎన్ఓసి ఉంది, ఆక్యుపెన్సీ ఎన్ఓసి ఉంది, అన్నీ ఉన్నప్పటికీ ఏ ఎక్విప్మెంట్ కూడా కరెక్ట్గా పనిచేయకపోవటం, అదే వాటర్ ట్యాంకులో వాటర్ లేకపోవటం అనేది మా సిబ్బంది అక్కడికి వెళ్ళిన తర్వాత గమనించిన విషయాలు. సో వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ వేసవిలో మా ప్రతి ఫైర్ స్టేషన్ కూడా వీళ్ళ నెంబర్స్ పబ్లిక్ దగ్గరికి అందరికీ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వీళ్ళ రెస్పాన్స్ టైం కూడా వితిన్ 5 minutesలోగా మా వెహికల్ మూవ్ అయిపోయి స్పాట్కి వెళ్తుంది. ఎటువంటి ప్రమాదాలు జరిగినా సరే వెంటనే నియంత్రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కెమెరామెన్ నాగేందర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.